ఈరోజు 2014-19 సంవత్సరాల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గద్దె రామ్మోహన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి గతంలో మనం ఒక వీడియోని రిలీజ్ చేశాము. ఏదైతే మన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీ మరి ఈ రోజున ఇక్కడ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారు మరి ఇప్పుడే పట్టాభి గారు వివరించడం జరిగింది. ఎన్ని అవాస్తవాలు మరి మాట్లాడుతూ ఉన్నారో మరి వాటికి సాక్ష్యాధారాలతో మనం నిరూపిస్తూ ఈ రోజున సవాల్ చేస్తూ మరి మొదటి వీడియో కృష్ణానది రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాలతో నిరూపణ జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఏవైతే మనం 2260 కోట్లతో ఆ రోజున అభివృద్ధి కార్యక్రమాల్ని చేస్తే ఈ రోజున తను అబద్ధాలు వల్లిస్తూ ₹1 కోటి కూడా ఖర్చు పెట్టలేదని ఇష్టారీతిగా నోరుంది కదా అని మాట్లాడుతూ ఉంటే ఈ రోజున సాక్ష్యాలతో కూడా ఇక్కడ మరి వీడియోల్ని ప్రదర్శించటం ఇవన్నీ కూడా మన పట్టాభి గారు ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యాధారాలతో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజున ప్రజల కోసం, ప్రజల మంచి కోసం రాబోయే ఎలక్షన్లో ఏదైతే ఉందో అది కేవలం ఆ పార్టీనా ఈ పార్టీనా అని కాకుండా ప్రజల అభివృద్ధి కోసం, వారి ప్రతి ఒక్క కుటుంబానికి ఆసరా ఇవ్వటం కోసం, ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఒక చక్కటి ఎన్నికల్లో మనం మంచి వ్యక్తుల్ని ఎవరైతే నిజాయితీగా అవినీతి రహితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఓట్లు వేసి మనం ఆ ఓటు అనేది ఒక మరి నీతివంతమైన ఓటుగా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఈ రోజున ఎవరైతే అబద్ధాలు వల్లిస్తా ఉన్నారో, ఎవరైతే నీతి నిజాయితీతో అభివృద్ధి చేసి నేను ఈ అభివృద్ధి చేశాను నాకు ఓటు వేయండి అని అడుగుతా ఉన్నారో మరి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని ఓటు వేస్తారని మేము ఈ ప్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మన ఏదైతే కూటమి ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం కానివ్వండి, అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావటం, అదేవిధంగా మన కార్పొరేటర్స్ ఇక్కడికి రావటం జరిగింది. ఈ రోజున ప్రెస్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ వాస్తవాలు ప్రజలకి తెలియజేయటం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ నెక్స్ట్ మన కూటమి ఎవరైతే ఉన్నారో జనసేన ఇక్కడ నియోజకవర్గ అమ్మిశెట్టి వాసు గారు ఇప్పుడు వారు కూడా మాట్లాడతారు ఈ ప్రెస్ గురించి.